సో హాయ్ గైస్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే బిగ్ దివాళీ సేల్ మళ్ళీ అయితే స్టార్ట్ అయింది. సో ఐ థింక్ థర్డ్ టైం అనుకుంటా వీళ్ళు ఈ మంత్లో ఈ సేల్స్ని అయితే తీసుకురావడం. సో ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి సేల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ రిమైనింగ్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు మిడ్-నైట్ నుంచి మనకి సేల్ అనేది జరగబోతుంది. అండ్ ఈసారి వీళ్ళు ఎస్బీఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ సేల్స్లో అవైలబుల్ ఉన్న కొన్ని బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఇంతకుముందు ఏదైతే వీళ్ళు డీల్స్ ప్రొవైడ్ చేస్తారో అదే డీల్స్ మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు సేల్స్ మిస్ అయిన వాళ్ళు ఈ సేల్ని అయితే యూస్ చేసుకోండి. కొన్ని మొబైల్స్ మీద మనకి ఇంతకుముందు సేల్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సేల్లో వీళ్ళు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇవి మనకి ఫస్ట్ టైం లోయెస్ట్ అవే ప్రైసెస్కి అయితే మనం ఈ మొబైల్స్ని అయితే చూడొచ్చు. సో అవేంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా నేను ఈ వీడియోలో ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో రైట్ ఫ్రమ్ 5,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు కూడా మీరు ఏ మొబైల్ కొనుక్కోవాలి, వేటి మీద బెస్ట్ డీల్స్ ఉన్నాయనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అండర్ 10,000, అండర్ 15,000, అండర్ 20,000, 25,000 ఈ విధంగా నేను ప్రతి ప్రైస్ కేటగిరీలో బెస్ట్ మొబైల్ డీల్స్ని అయితే పిక్ చేయడం జరిగింది. ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్గా లూట్ డీల్స్ మీరు అందరికన్నా ముందుగా తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఎవ్రీడే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న కొన్ని బెస్ట్ లూట్ డీల్స్, ఓన్లీ బెస్ట్ లూట్ డీల్స్ని మాత్రమే నేను పిక్ చేసి ఆ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ మీకు వాటి మీద అవైలబుల్ ఉన్న కూపన్స్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, బ్యాంక్ డిస్కౌంట్స్ ఏంటి, ప్రతిదీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు అనమాట. చాలా తక్కువ ప్రైసెస్కి అయితే కొనుక్కోవచ్చు, మీ డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. లేదా టెలిగ్రామ్కి వెళ్ళిపోయి మిస్టర్ డీల్స్ అని సర్చ్ చేసిన మన ఛానల్కి సంబంధించిన డీల్స్ గ్రూప్ అయితే వచ్చేస్తుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ డీల్స్తో పాటు చాలా డీల్స్ అయితే అక్కడ ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ లేట్ చేయకుండా మనం ఈ పర్టికులర్ మొబైల్ డీల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మీ బడ్జెట్ 6,000 రూపాయలు అనుకున్నట్లయితే రియల్మీ నుంచి రియల్మీ C11 2021 మోడల్ అయితే వస్తుంది. సో దీని ప్రైజింగ్ చూసుకోవచ్చు, మనకి ఇది 6,700 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. బట్ దీని మీద మనకి బ్యాంక్ డిస్కౌంట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే మీకు మాక్సిమం 1,250 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఎస్బీఐ డెబిట్ కార్డ్స్ యూస్ చేసినట్లయితే మీకు మాక్సిమం 500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ మీద మనకి 660 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఈ ఫోన్ మనకి అరౌండ్ 6,000 రూపాయలకి వస్తుంది. సో మీకు ఒక బేసిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కావాలి, మీరు ఫీచర్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్కి కన్వర్ట్ అవ్వాలని అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఇది మంచి డీల్ అయితే అవుతుంది. 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీతో వస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి హీలియో G35 ప్రాసెసర్తో వస్తూ ఉంటుంది. సో పర్వాలేదు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో తప్పకుండా నేను ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ అయితే రికమెండ్ చేస్తాను అక్కడున్న వేరే ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇంచుమించుగా ఇదే స్పెసిఫికేషన్స్తో సేమ్ ప్రైసింగ్కి మనకి మళ్ళీ రియల్మీ నుంచే నార్జో 50i కూడా అయితే వస్తుంది. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే 7,500 ఉంది. బట్ దీని మీద మనకి 500 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దాంతో కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఇవి రెండు ఇంక్లూడ్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు అరౌండ్ 6,300 ఆ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో ఇందాక చెప్పిన ఫోన్కి దీనికి మేజర్ డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఏముండవు ఎక్సెప్ట్ ప్రాసెసర్ అనమాట. ఇందులో ప్రాసెసర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. యూనిసాక్ ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్ చూసుకున్నట్లయితే. సో ఈ రెండు ఫోన్స్లో మీరు ఏ ఫోన్ అయినా చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా మంచి ఫోన్సే. 6,000 నుంచి 6,500 రూపాయల బడ్జెట్ కనుక మీరు ఫిక్స్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు కొంచెం బడ్జెట్ పెంచుకొని 7,000 దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఇక్కడ పోకో నుంచి పోకో C31 అయితే ఉంది. ఇది మీకు 3GB ర్యామ్ మోడల్తో వస్తుంది. ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 8,500 ఉంది. బట్ దీని మీద 850 డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మనకి ఇది 7,800 ఆ ప్రైస్కి అయితే రావచ్చు అనమాట. సో డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మనకి G35 ప్రాసెసర్తో వస్తుంది, హీలియో G35 ప్రాసెసర్తో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు మీ బడ్జెట్ కనుక 8,000 అనుకున్నట్లయితే, 8 నుంచి 8,500 అనుకున్నట్లయితే అక్కడ మీకు ఇన్ఫినిక్స్ నుంచి హాట్ 11 అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఐ డోంట్ థింక్ ఇది మీకు ఇంతకన్నా బెస్ట్ ఫోన్ అయితే దొరకదు. అంటే 8,500 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది గైస్. ఎందుకంటే ఇందులో మేజర్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే అనమాట. ఇది మనకి
ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. బేసిక్గా ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంటాయి. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్తో వస్తుంటుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5200 mAh బ్యాటరీ ఉంటుంది, హీలియో G70 ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా ఇది మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా అయితే ఉంటాయి ఇందులో మనకి. సో ఓవరాల్గా ఈ ఫోన్ అంతా మనకి సూపర్గా అయితే ఉంటుంది. బట్ ఎక్కడైతే కొంచెం డిసడ్వాంటేజ్ అయితే మనకి XOSతో అయితే వస్తూ ఉంటుంది. అదొక్కటే మనకి ఇందులో డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్లోట్వేర్ ఉంటుంది, అంత యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉండదు అనమాట యూజర్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే. బట్ ఓవరాల్గా ఫోన్ మాత్రం ఆ ప్రైస్ రేంజ్కి కిల్లర్ డీల్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇన్ఫినిక్స్ నుంచి హాట్ 11S అయితే ఉంది మనకి. ఇది మనకి అరౌండ్ 9500 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. బిలీవ్ మీ గైస్, 10,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఇది మీకు కిల్లర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది మీకు చూసుకున్నట్లయితే 90Hz ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తూ ఉంటుంది. హీలియో G88 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో G88 అనేది G80కి సక్సెసర్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మీకు మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్లో వచ్చే ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ కూడా అయితే ఉంటుంది అనమాట. సో దీని ప్రైసింగ్ మనకి 11,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. బట్ దీని మీద 500 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ మనకి ఇంకొక 1000 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా రెండు క్లబ్ చేస్తే 9,500కి ఫోన్ అయితే వస్తుంది. 9,500కి మాత్రం ఇది సీరియస్లీ కిల్లర్ డీల్ అని చెప్తాను. సో సేమ్ ఇందాక చెప్పినట్టు ఇందులో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే XOS ఉంటుందో అదే కొంచెం నాకు డిసడ్వాంటేజ్ అయితే అనిపించింది అనమాట. అంటే మనకి చాలా వరకు బ్లోట్వేర్ ఉంటుంది, బగ్స్ ఉంటాయి లైట్గా అక్కడక్కడ, మీకు యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉండదు అనమాట. అది మీకు పెద్ద ప్రాబ్లం కాదు అనుకుంటే ఓవరాల్గా ఈ ఫోన్ మాత్రం సాలిడ్ డీల్ అయితే అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ మీకు 10 నుంచి 10,500 రూపు మీ బడ్జెట్ అనుకుంటే అక్కడ మీకు రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 మీకు అద్భుతమైన ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మీకు స్పెక్స్ వైజ్ చూసుకోవచ్చు, మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 90Hz ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, హీలియో G95 ప్రాసెసర్ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. దీని ప్రైసింగ్ మనకి 13,500 అయితే ఉంది. బట్ దీని మీద మనకి 2,000 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కాకుండా మీకు ఇంకొక 1,100 రూపీస్ మనకి SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి రెండు క్లబ్ చేస్తే ఈ ఫోన్ మనకి అరౌండ్ 10,300 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. బిలీవ్ మీ గైస్, ఆ ప్రైస్ రేంజ్లో ఐ డోంట్ థింక్ ఇంతకన్నా బెస్ట్ ఫోన్ అయితే మీకు దొరకదు. మీ ప్రైసింగ్ కనుక 10,000 నుంచి 10,500 అనుకుంటే కళ్ళు మూసుకొని నార్జో 30 కొనుక్కోమని చెప్తాను. బేసిక్గా దీని లాంచ్ ప్రైసింగ్ అయితే నేను ఈ ఫోన్ అసలు రికమెండ్ చేసేవాడిని కాదు. బట్ ఇప్పుడు మనకు ఆఫర్స్లో వస్తుంది కాబట్టి ఈ ఫోన్ నేనైతే సీరియస్లీ రికమెండ్ చేస్తాను. మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 12,000 దగ్గర మోటరోలా నుంచి మోటరోలా G40 ఫ్యూజన్ అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 13,500 ఉంది. బట్ దీని మీద మనకి 1,300 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ డిస్కౌంట్ క్లబ్ చేసుకుంటే మీకు 12,200 12,300కి ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో గైస్ బిలీవ్ మీ ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే మీకు దొరకదు. ఇది మీకు బెస్ట్ ఆల్ అరౌండ్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. ఎంటైర్ ఆ ప్రైస్ రేంజ్లోనే మీకు ఇది బెస్ట్ ఆల్ అరౌండ్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. 120Hz డిస్ప్లే ఉంటుంది, మంచి కెమెరా సెటప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 20 వాట్ మోటరోలా టర్బో ఛార్జర్తో వస్తుంది. అన్నిటికన్నా మించి మనకి ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంటుంది అండ్ స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఆ ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తున్న ఏకైక ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకు మంచి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫోన్ యూస్ చేసేటప్పుడు. బట్ ఇందులో మనకి బిల్డ్ క్వాలిటీ చాలా యావరేజ్ ఉంటుంది, కొంచెం బల్కీగా ఉంటుంది ఫోన్ అయితే. సో అవే కొంచెం నాకు డిసడ్వాంటేజెస్ అయితే అనిపించాయి. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ మనకి సూపర్గా అయితే ఉంటుంది. తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. 12,000 నుంచి 12,500 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను రియల్మీ 8 అయితే పిక్ చేయడం జరిగింది. అంటే మీ బడ్జెట్ కనుక 14 నుంచి 15,000 అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో మీకు ఒక మంచి AMOLED డిస్ప్లే ఉన్న ఫోన్ కావాలి, ఓవరాల్గా బెస్ట్ స్పెసిఫికేషన్స్ అంటే బెస్ట్ ఆల్ అరౌండ్ ఫోన్ కావాలని అనుకుంటే రియల్మీ 8 అయితే నేను సజెస్ట్ చేస్తాను. బేసిక్గా రియల్మీ 8GB ర్యామ్ 128GB మోడల్ మనకి 14,750కి అయితే వస్తుంది. దీని ప్రైసింగ్ చూసుకోవచ్చు 18,000 రూపాయలు ఉంది. బట్ దీని మీద మనకి అడిషనల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు, 2,000 రూపాయలు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. అది కాకుండా మనకి 1,250 రూపీస్ కూడా మనకి అడిషనల్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా ఈ డిస్కౌంట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోన్ మనకి 14,750కి వస్తుంది. 8GB ర్యామ్ 128GB మోడల్. సో అందువల్ల నేను ఈ ఫోన్ అయితే పిక్ చేయడం జరిగింది. 8GB ర్యామ్ 128GB మోడల్ మీకు లెస్ దాన్ 15,000కి వస్తుంది
వస్తుంది కాబట్టి ఈ ఫోన్ మీకు డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఇందులో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, చాలా మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మీకు కలర్స్ చాలా బాగుంటాయి అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కెమెరాస్ కూడా మీకు ప్రతి క్యాపబుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ అండ్ 30 watt సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుందన్నమాట. అఫ్కోర్స్ G95 మీకు గేమింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. మరి హెవీ గేమింగ్ అయితే ఆడలేరు, బట్ ఓకే అని చెప్తాను మీకు ఈ ప్రైస్ రేంజ్లో. డెఫినెట్గా ఈ 8GB ర్యామ్ 128GB హై స్టోరేజ్ కావాలి నాకు, హై ర్యామ్ అండ్ హై స్టోరేజ్ కావాలి. AMOLED డిస్ప్లే నాకు మేజర్ హైయెస్ట్ ప్రయారిటీ అండ్ నాకు ఓవరాల్గా ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ 15,000 రూపాయల లోపు కావాలనుకుంటే దీని మీద మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ అఫ్కోర్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పోకో X3 Pro వస్తుంది. 17,000 రూపాయలు దీని ప్రైస్ ఉంది, బట్ మీకు బ్యాంక్ ఆఫర్ కన్సిడర్ చేసుకుంటే మీకు ఇది అరౌండ్ 15,750కి అయితే వస్తుంది. అఫ్కోర్స్ ఇంతకుముందు 15,000కే వచ్చింది, బట్ ఇప్పుడు మనకు కొంచెం ప్రైస్ అనేది పెరిగింది. బట్ స్టిల్ ఒక మంచి గేమింగ్ ఫోన్ 16,000 బడ్జెట్లో కావాలనుకుంటే ఐ డోంట్ థింక్ ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే మీకు దొరకదు అనమాట. జస్ట్ గో ఫర్ ఇట్ అని చెప్తాను ఒకవేళ మీరు హైయెస్ట్ ప్రయారిటీ గేమింగ్ అనుకున్నట్లయితే. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి iQOO Z3 కూడా అయితే వస్తూ ఉంటుంది 15,000 నుంచి 15,500 దగ్గర. సో ఆ ఫోన్ కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, బట్ అందులో మీ కెమెరాస్ కొంచెం బెటర్ ఉంటాయి. పోకో X3 Proతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ మీకు బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో అండ్ మోర్ ఓవర్ అది 5G సపోర్టెడ్ ఫోన్ అనమాట. స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ మీకు 5G ఫోన్ కావాలి ఈ ప్రైస్ రేంజ్లో విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటే iQOO Z3కి వెళ్ళండి, అమెజాన్లో ఉంటుంది. లేదంటే మీరు పోకో X3 Pro చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ బెస్ట్ ఆల్ అరౌండ్ స్మార్ట్ ఫోన్ కావాలి నాకు ఆ ప్రైస్ రేంజ్లో, అంటే 16,000 ప్రైస్ రేంజ్లో అని అనుకుంటే, అన్ని డిపార్ట్మెంట్స్లో బాగుండాలి అని అనుకుంటే Redmi Note 10 Pro అమెజాన్లో దొరుకుతుంది. సో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ 20,000 దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే అక్కడ మీకు ఒకటే ఆప్షన్ నేనైతే సజెస్ట్ చేసేది రియల్మీ GT మాస్టర్ ఎడిషన్. దీని ప్రైస్ మనకి 26,000 రూపాయలు ఉంది, బట్ దీని మీద మనకి 6,000 రూపాయలు SBI కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అది ఇంక్లూడ్ చేసుకుంటే 20,000కి అయితే వస్తుంది అనమాట. సో 20,000 దగ్గర ఇది అల్టిమేట్ ఆప్షన్ అని చెప్తాను. బెస్ట్ ఓవరాల్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. మంచి డిస్ప్లే ఉంటుంది, మీకు 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తూ ఉంటుంది. అండ్ మీ కెమెరా సెటప్ కూడా ప్రతి క్యాపబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 65 watt సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుందన్నమాట. ఓవరాల్గా బెస్ట్ ఫోన్ అని చెప్తాను. బట్ అదే ప్రైస్ రేంజ్లో మీకు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కాంపిటీషన్ వచ్చే ఫోన్స్ అంటే మీకు MI 11X ఒకటి ఉంటుంది. అండ్ మోటరోలా నుంచి కూడా ఒక ఫోన్ అయితే ఉంది. మోటరోలా మనకి Edge 20 Fusion ఒకటి ఉంటుంది. అదే ప్రైస్ రేంజ్లో సేమ్ మనకి 20,000 దగ్గరగా అయితే వస్తూ ఉంటాయి. అండ్ మనకి రీసెంట్గా iQOO Z5 కూడా అయితే అదే ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 21,000 ఏమో వస్తుంది. బట్ వాటన్నింటితో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను నేను. అఫ్కోర్స్ మీకు MI 11X ప్రాసెసర్ వైజ్ కొంచెం బెటర్ ఉండొచ్చు, బట్ కెమెరాస్ అందులో మీకు ప్రతి పూర్ ఉంటాయి. అండ్ ఈవెన్ మీకు అఫ్కోర్స్ MI UIలో బగ్స్ అనేవి చాలా ఎక్కువైతే ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే. అందువల్ల నేను దాన్ని అయితే రికమెండ్ చేయట్లేదు. సో జస్ట్ గో ఫర్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అనమాట. 20,000 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే. ఒకవేళ మీకు అదే ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి అని అనుకుంటే మాత్రమే మీరు Edge 20 Fusionకి అయితే వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ 4a ఐ థింక్ ఆల్ టైమ్ లోయెస్ట్ అవే ప్రైస్కి అయితే వస్తుంది గైస్. 26,000కి అయితే మనకి సేల్కి తీసుకొచ్చారు, బట్ 2,000 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక 1,250 రూపీస్ మీకు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. ఇవి రెండు క్లబ్ చేస్తే ఈ ఫోన్ మీకు 22,750కి అయితే వస్తుంది. ఓ మై గాడ్, ఆ ప్రైస్కి మాత్రం ఇది అబ్సల్యూట్ స్టీల్ అని చెప్తాను. మీకు బెస్ట్ ఎవర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి విత్ ఎక్సెప్షనల్ కెమెరా పర్ఫార్మెన్స్ అంటే ఈ ఫోన్ తీసుకోమని చెప్తాను. అఫ్కోర్స్ ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు Oppo Reno 6 5G 25,000 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే ఇప్పుడు Oppo Reno 6 5G అక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బెస్ట్ ఆల్ అరౌండ్ స్మార్ట్ ఫోన్ కావాలి, బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ మంచి కెమెరా సెటప్ ఉండాలి. అండ్ అఫ్కోర్స్ నాకు ప్రాసెసర్ వైజ్ కూడా మీకు బాగుండాలి అని అనుకున్నట్లయితే అక్కడ మీకు Reno 6 5G బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీని ప్రైస్ మనకి 30,000 ఉంది, బట్ దీని మీద మనకి 3,000 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇంకొక 1,500 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇవి రెండు క్లబ్ చేస్తే ఈ ఫోన్ మనకి 25,500కి వస్తుంది. బిలీవ్ మీ గైస్, ఆ ప్రైస్ రేంజ్లో ఇది మీకు కిల్లర్ డీల్ అని చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని అయితే మిస్ అవ్వద్దు. ఒక బెస్ట్ ఆల్ అరౌండ్ స్మార్ట్ ఫోన్ కావాలి 25,000 మీ బడ్జెట్ అనుకున్నట్లయితే. ఒకవేళ మీరు ఆ ప్రైస్ రేంజ్లో గేమింగ్ కూడా మీ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకున్నట్లయితే, ఇంకాస్త బెటర్ స్పెసిఫికేషన్స్ అంటే బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ కావాలి అని అనుకున్నట్లయితే రియల్మీ GT Neo 2 ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ప్రైస్ మనకి 32,000 ఉంది, బట్ దీని మీద మనకి 6,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు SBI క్రెడిట్ కార్డ్ యూస్ చేసినట్లయితే. సో 25,250కి అయితే ఈ ఫోన్ మనం చూడొచ్చు అనమాట. సో ఇది మీకు స్నాప్డ్రాగన్
870 ప్రాసెసర్తో అయితే వస్తుంది. కెమెరాస్ మీకు మరీ రెనో 6 అంత అయితే ఉండవు, బట్ స్టిల్ మీకు ప్రతి డీసెంట్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటాయి యాజ్ యూజువల్ రెనో 6 లాగే, బట్ డిజైన్ మీకు రెనో 6 చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీకు కెమెరాస్ అండ్ బెటర్ డిజైన్ కావాలనుకుంటే రెనో 6కి వెళ్ళండి 25,000 దగ్గర. లేదు నాకు బెటర్ ప్రాసెసర్ కావాలి విత్ ఏమంటారు కెమెరాస్ కొంచెం నాకు యావరేజ్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే రియల్మీ GT Neo 2కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఆ ప్రైస్ రేంజ్లో 25,000 ప్రైస్ రేంజ్లో. అందుకే నెక్స్ట్ 30,000 ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే మీకు వివో V21 ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అఫ్కోర్స్ ఈ ఫోన్ నేను పిక్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇది మీకు ఫ్రంట్ కెమెరా ఎక్సెప్షనల్ అయితే ఉంటుంది. ఐ డోంట్ థింక్ మీకు ఈ ప్రైస్ రేంజ్లో ఏ ఫోన్ కూడా ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ని ఈ ఫోన్ అయితే బీట్ చేయలేదన్నమాట. అదిరిపోయే ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మీకు 44 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఈవెన్ బ్యాక్ కెమెరా కూడా మీకు చాలా బాగుంటుంది, బట్ మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం యావరేజ్ అయితే ఉంటుంది. డైమండ్ 800U ప్రాసెసర్తో వస్తుంది. అంటే ఈ ప్రైస్ రేంజ్కి ఈ ప్రాసెసర్ అనేది చాలా 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 తక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇది డిజైన్ కూడా అయితే ప్రతి ఓల్డ్ డిజైన్తో అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ చాలా యావరేజ్ ఉంటుంది ఈ ఫోన్లో. అవి కాకుండా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ సూపర్గా ఉండాలి, నాకు 25 నుంచి 26,000 బడ్జెట్ దగ్గర అనుకుంటే ఈ ఫోన్ మీద మీరు సీరియస్లో ఒక లుక్ అయితే వేయచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ రివ్యూ కూడా అయితే చేశాను నేను. బట్ దీని మీద మీకు ఫస్ట్ టైం వీళ్ళు 4,000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్, అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. అది కాకుండా మీకు బ్యాంక్ ఆఫర్ కూడా అయితే ఎలాగో వస్తుంది. ఇవి రెండు క్లబ్ చేస్తే ఈ ఫోన్ మీకు 25,000 దగ్గరగా అయితే వస్తుంది. ఒకవేళ ఆ ప్రైస్కి మీరు ఈ ఫోన్ కొనగలిగితే మాత్రం కిల్లర్ డీల్ అని చెప్తాను. ముఖ్యంగా కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకునే వాళ్ళకి మాత్రం ఎంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే దొరకదు. జస్ట్ గో ఫర్ ఇట్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు 30,000 దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే ఒప్పో రెనో 6 Pro 5G మీకు ఐ డోంట్ థింక్ అక్కడున్న ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఫోన్ అని చెప్తాను. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది మీకు బెస్ట్ ఉంటుంది. మంచి డిస్ప్లే ఉంటుంది, అది కూడా మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తూ ఉంటుంది. డైమెన్సిటీ 1200 మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కెమెరాస్ ఎక్సెప్షనల్ కెమెరా సెటప్ ఉంటుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఎక్సెప్షనల్ మీకు బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా నాకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ బెస్ట్ ఉంటుంది. దీని ప్రైస్ మనకి 40,000 ఉంది, బట్ దీని మీద మనకి 4,000 రూపాయలు అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక ఏమంటారు 2,750 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఇవి రెండు క్లబ్ చేస్తే మనకి ఈ ఫోన్ మనకి 34,000కి అయితే వస్తుంది అనమాట. ఇంచుమించుగా 33,000కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం కిల్లర్ డీల్ అని చెప్తాను ఇది. అఫ్కోర్స్ ఇంకొక 2,000 రూపాయలు యాడ్ చేసుకుంటే మీకు OnePlus 9R వస్తుంది. బట్ OnePlus 9Rతో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు డిస్ప్లే కొంచెం బాగుంటుంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి. అండ్ కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి. సో ఇవి రెండు మీకు మేజర్ అడ్వాంటేజెస్ అయితే అవుతాయి ఆ ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఇందులో. బట్ OnePlus 9Rలో మీకు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది బికాస్ ఆఫ్ Snapdragon 870 అనమాట. సో ఇక్కడ మీ పర్సనల్ చాయిస్ అని చెప్తాను, బట్ నా చాయిస్ అయితే 33,000 మీ బడ్జెట్ అనుకుంటే ఒప్పో రెనో 6 Pro బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే iPhone 12 mini చూసుకుంటే మీకు మళ్ళీ మంచి ఆఫర్లో అయితే తీసుకొచ్చారు. 42,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది, బట్ దీని మీద మీకు 4,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. బ్యాంక్ డిస్కౌంట్, SBI క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే 38,000కి ఫోన్ అయితే వస్తుంది. గైస్ ఇంతకన్నా బెస్ట్ టైం అయితే మీకు దొరకదు. iPhone 12 సిరీస్ కొనుక్కోవాలనుకుంటే ఈ టైంని యూస్ చేసుకోండి. బేసిక్గా వీళ్ళు ఈ ఆఫర్స్ అనేవి నాకు తెలిసి జస్ట్ ఫస్ట్ డే మాత్రమే ఇస్తున్నారు iPhone 12 సిరీస్ మీద. మనకి మళ్ళీ వీళ్ళు ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. ఇంతకుముందు సేల్స్లో కూడా నేను ఇదే గమనించాను. ఓన్లీ ఫస్ట్ డే మాత్రమే మనకి iPhone 12 సిరీస్ మీద ఈ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. తర్వాత మనకి 10,000 రూపాయలు ప్రైస్ అనేది పెంచేస్తున్నారు అనమాట. సో ఒకవేళ మీరు 12 సిరీస్ కొనుక్కోవాలని అనుకుంటే, ఒక బెస్ట్ iPhone ఎక్స్పీరియన్స్ నాకు కావాలి తక్కువ ప్రైస్లో అనుకుంటే, ఇంతకన్నా బెస్ట్ టైం అయితే మీకు దొరకదు. iPhone 12 mini ఎక్సెప్షనల్ ప్రైజింగ్లో అయితే వస్తుంది 38,000 రూపాయలకి. iPhone 12 చూసుకుంటే 49,000కి అయితే వస్తుంది అనమాట. ఈ రెండు మీకు మంచి డీల్స్ అయితే అవుతాయి. ముఖ్యంగా ఫస్ట్ డే మాత్రం మనకి ఈ డీల్స్ అయితే దొరుకుతాయి. మోస్ట్లీ వీళ్ళు వెంటనే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం త్వరపడండి. సో నేను పిక్ చేసిన కొన్ని బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఐ హోప్ ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఏ ఫోన్ కొనుక్కోవాలి అండ్ ఏ ఫోన్స్ మీద మనకి బెస్ట్ డీల్స్ ఉన్నాయి అనేది ఒక చిన్న క్లారిటీ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటే ఒక లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ వీటికి సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఒకవేళ మీరు ఏదైనా కొనాలని అనుకుంటే ఆ లింక్స్ యూస్ చేసి కొనడానికి అయితే ప్లాన్ చేయండి. అది మన ఛానల్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నేను మరిన్ని ప్రొడక్ట్స్ అయితే కొన్ని మీ ముందుకు తీసుకురావడానికి, రివ్యూ చేయడానికి అయితే నాకు అది యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.